వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఊరికి ఒక స్వామీజీ ఉన్న ఈ రోజుల్లో రాజగురువు స్థానం సంపాదించుకోవడం అంత తేలిక కాదు. స్వరూపానంద ఆ ఫీట్ సాధించి చూపారు. ముఖ్యమంత్రి జగన్కు గురువు అనే పేరు పడిన తర్వాత స్వరూపానందకు గిరాకీ బాగా పెరిగింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్వరూపానందకు తల్లిదండ్రులు పెట్టిన పేరు నరసింహం. స్వామీజీ అవతారం ఎత్తిన తర్వాత ఉత్తరాంధ్ర పెద్ద తలకాయ అయిన ద్రోణుర సత్యనారాయణ ఆశ్రయించారు. ఆ తర్వాత కళాబంధు టి సుబ్బిరామిరెడ్డి మద్దతు కూడా దొరికింది. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ద్వారా బీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు పరిచయం అయ్యారు. బ్రాహ్మణులపై యజ్ఞయాగాలపై కేసీఆర్కి నమ్మకం ఎక్కువ కాబట్టి స్వరూపానందకు ఆయన దగ్గర మంచి ఆదరణ లభించింది. స్వరూపానందను జగన్కి ఎవరు పరిచయం చేశారో స్పష్టంగా తెలియదు మనకి. ఈ విషయంలో ఒకరిద్దరు జర్నలిస్టుల పేర్లు వినపడ్డాయి. బీఆర్ఎస్ వర్గాల ద్వారా కూడా పరిచయం జరిగి ఉండొచ్చు. స్వరూపానంద ట్రేడ్ మార్క్ యాగం ఒకటి ఉంది. దాని పేరు రాజశ్యామల యాగం. యుద్ధాలకు బయలుదేరే ముందు విజయం సిద్ధించాలని కోరుతూ రాజులు ఈ యాగం చేసేవారట. అటు కేసీఆర్ కోసం ఇటు జగన్ కోసం కూడా స్వరూపానంద రాజశ్యామల యాగం నిర్వహించారు. 2016 ఆగస్టులో స్వరూపానంద జగన్ను వెంటబెట్టుకు వెళ్ళి రిషికేశ్ దగ్గర గంగలో ముంచారు. ఆ సందర్భంగా జరిగిన క్రతువు గురించి అటు జగన్ క్యాంప్ వివరించలేదు, ఇటు విశాఖపట్నంలో స్వరూపానంద నడిపే శారదాపీఠం వివరించలేదు. ఫోటోలు వీడియోలు మాత్రం బయటకు వచ్చాయి. వీటి వల్ల జగన్ తిరిగి హిందూ మతం స్వీకరించారన్న ప్రచారం జరిగింది. కాదు అని ఎవరు వివరణ ఇవ్వలేదు. వైఎస్ కుటుంబంలోని మిగతా సభ్యుల మాదిరిగానే వైఎస్ జగన్ కరడుగట్టిన క్రైస్తవుడు. 2014 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన జగన్కు 2019 ఎన్నికల ముందు ఈ మత మార్పిడి ప్రచారం ఎంతో కొంత ఉపయోగపడింది. కౌంటింగ్ రోజున అధికారం ఖాయమని తేలగానే జగన్ స్వరూపానందకు ఫోన్ చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. శిష్యుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ నా ఆత్మ అని చెప్పుకున్నారు స్వరూపానంద. 2019 తర్వాత స్వరూపానంద భజన బృందం సభ్యుల సంఖ్య బాగా పెరిగింది. స్వామి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్న ఫోటో బయటకు వస్తే చాలు అన్న రీతిలో భక్తులు తయారయ్యారు. విశాఖపట్నంలో ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో ప్లాట్ల బుకింగ్ ద్వారా జనం నుంచి దాదాపు 900 కోట్ల రూపాయలు వసూలు చేసి అరెస్ట్ అయిన సాహితీ గ్రూప్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణకు జగన్ ప్రభుత్వం టీటీడీ బోర్డులో సభ్యత్వం కల్పించింది. స్వరూపానంద సిఫారసుతో ఆయనకి గౌరవం దక్కిందని వినికిడి. 2020 నవంబర్లో ఉన్నట్టుండి స్వరూపానంద పుట్టినరోజును అధికారికంగా జరపాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బరి తెగించింది. పుట్టినరోజున శారదాపీఠానికి వెళ్ళి స్వరూపానందకు ఆలయ మర్యాదలు అందించాలని దేవాదాయ శాఖ మెమో జారీ చేసింది. శారదాపీఠం వారి కోరిక మేరకే ఈ మెమో వెలువడింది. దీనికి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. రాజకీయంగా వచ్చే వ్యతిరేకతను ఖాతరు చేసి అలవాటు లేని జగన్ దీనిని పట్టించుకోలేదు. దానితో గిట్టని వారు కొందరు ఉంటారు కదా, ఆ గిట్టని వారు హైకోర్టును ఆశ్రయించారు. దేవాదాయ శాఖ నిర్వాహాన్ని చూసి హైకోర్టు ముక్కుపై వేలేసుకున్నది. దానితో ఇక తప్పలేదు, మెమోను ఉపసంహరించుకున్నారు. నా పుట్టినరోజున నా పీఠానికి వచ్చి ఆలయ మర్యాదలు జరిపించండి అని అడగడానికి కొంత తెంపు కావాలి. స్వరూపానందకు ఆ తెంపు ఎక్కడి నుంచి వచ్చింది? తన శిష్యుడు తన కోసం ఏమైనా చేస్తాడన్న నమ్మకం నుంచి వచ్చింది. ముఖ్యమంత్రి గురువు గారికి ఆలయ మర్యాదలు జరిపించాలన్న ఆదేశాలు జగన్కి తెలిసి వచ్చాయో తెలియకొచ్చాయో మనకు తెలియదు. ఎలా వచ్చినా కానీ వాటికి రాజముద్ర ఉన్నట్టే లెక్క. హిందూ ఓటర్ల మద్దతు సంపాదించేందుకు జగన్కు స్వరూపానంద ఉపయోగపడ్డారు. ప్రతిగా స్వరూపానందకు ముఖ్యమంత్రి గురువుగా లభించే ప్రివిలేజెస్ లభించాయి. ఇక చిన్న చితక సంగతులు ఎటు ఉంటాయి కదా, ఏదన్నా కాస్త భూమి లేక మరేదైనా సదుపాయం లాంటివి అన్నమాట. ఉదాహరణకు శారదాపీఠానికి ప్రభుత్వం 2022 ఆగస్టులో భీమిలి సమీపంలో ఎర్రమట్టి దిబ్బల దగ్గర 15 ఎకరాల భూమిని ఎకరా 3.5 లక్షల రూపాయల నామమాత్రపు ధరకు కేటాయించింది. ఆ కొండ ప్రాంతాన్ని చదును చేయాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి ఉదారంగా ప్రభుత్వం ఆ బరువు కూడా నెత్తికెత్తుకున్నది. మరి ముఖ్యమంత్రి గురువు గారికి ఆ మాత్రం చేయకపోతే ఎలా? ఇవాళ స్వరూపానంద చాలా ఖరీదైన స్వామి. శారదాపీఠం విలువ 100 కోట్లలోనే ఉంటుంది. ఆ విధంగా గురు శిష్యుల మధ్య బంధం పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికగా బలోపేతం అయ్యింది, అవుతున్నది.